అబీమెలెకు జీవితంలో మొదటిగా చూసుకున్నట్లయితే అతడు గిద్యోను కుమారుడు కాదు, కుమారుడే. అయితే ఉపపత్నికి పుట్టిన కుమారుడు. అతనికి రాజ్యవాంఛ కలిగి రాజుగా పరిపాలించాలి, న్యాయాధిపతిగా నేనే ఉండాలని తన ఇష్టానుసారంగా అనుకుని తన తల్లి ఇంటి వారి అందరి దగ్గరికి, షెకెం వారి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళని ఒప్పించుకుని, నేను మీ రక్త సంబంధికునని మాట్లాడుకుని ఒప్పించుకుని తిరిగి రావటం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత గిద్యోనుకు పుట్టిన మరి బిడ్డలు ఉన్నారు కాబట్టి 70 మంది ఉంటే వారిని ఒకే రాతి మీద వారందరినీ చంపించేసి, అక్కడ వారు చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఏలుబడి చేయటానికి ఏమయ్యాడంటే రాజుగా నియమించబడ్డాడు. షెకెములో మస్తకి వృక్షం కింద అతన్ని రాజుగా నియమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఫ్యాన్ ఆపుతారా? మస్తకి వృక్షం కింద రాజుగా నియమించినట్టు చూస్తున్నాం. అక్కడి నుంచి తప్పించుకున్న మరి గిద్యోను కుమారులు యోతాం అనే వ్యక్తి తప్పించుకుని ప్రవచన వాక్యాన్ని పలుకుతాడు. ప్రవచన వాక్యంలో మరి ఒలీవ చెట్టుని, అలాగే అంజూరపు చెట్టుని, ద్రాక్ష చెట్లని, ముళ్ళ పొదను మనం చూసుకున్నాం. ఈ మూడింటిని పోల్చి చూస్తే ముళ్ళ పొద అబీమెలెకు సాదృశ్యంగా కనబడుతుందని చెప్పుకున్నాం. ఆ తర్వాత 17వ వచనం కాడి నుంచి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు అధ్యాయం మొత్తం పూర్తి చేస్తా. సమయం లేదు కానీ అధ్యాయం మొత్తం పూర్తి చేస్తా. జాగ్రత్తగా చూడండి. 17వ వచనం ఒకసారి చదవండమ్మా. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారు, ఇక్కడ మీ సహోదరుడైనందున షెకెం వారితో అంటున్నాడు. ఎవరో యోతాం అంటున్న మాట ఇది. షెకెం వారితో అంటున్నాడు అనమాట, మీ సహోదరుడైనందున నా అన్నదమ్ములను గిద్యోను ఇంటి వారు అందరినీ చంపేసేసి అతన్ని మీ సహోదరుడైనందున అతన్ని రాజుగా నియమించుకున్నారు అని మాట్లాడుతున్నాడు. అది 19వ వచనం చదవమ్మా. నేడు మీరు యెరుబాయేలు ఎడల అతని ఇంటి వారి ఎడలను సత్యముగా యథార్థముగా ప్రవర్తించిన ఎడల అబీమెలెకు నందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలేమ్మా నేను చెప్తాను వినండి. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిలన్నింటినీ కాల్చివేయను, షెకెము వారిలో నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును కాల్చివేయను అని స్పష్టంగా ఒక ప్రవచనాన్ని పలుకుతాడు. అక్కడ అంటాడు కదా, అతడు చేసింది న్యాయమైతే అతని యందు మీరు సంతోషపడండి అని మాట్లాడతాడు. చాలామంది అది అన్యాయమని తెలిసిన, అది తప్పని తెలిసిన, అది కరెక్ట్ కాదని తెలిసిన జరిగించటానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు మీరు ఎలా పడితే అలా చెప్పమాకండి, వాక్యం అలా లేదు అని అంటారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చదువుకోండి. అక్కడ రాయబడి ఉన్నది అదే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ క్లియర్ కట్గా రాయబడి ఉంది అదే. ఇది వాస్తవిక సత్యం. అందుకే 18, 19 వచనాల్లో అతడు చేసిన క్రియలు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకుని అన్నాడు. అతడు ఏం చేశాడు? మా అందరినీ చంపేశాడు కదా. చంపినా కానీ, అన్యాయం చేసినా కానీ, మోసం చేసినా, దొంగతనం చేసినా, వ్యతిరేకించినా, భయపెట్టినా, బెదిరించినా మీరేం చేశారు? వాణ్ణి అంగీకరించాడు. ఇది తప్పు కదా అని ఎవరు కూడా క్వశ్చన్ వేయలా. ఇది తప్పు కదా అని ఎవరు క్వశ్చన్ వేయకోకుండా అతన్నే సమర్థించారు అన్నట్లుగా యోతాము మాట్లాడుతూ చివరికి ఒక శాపాన్ని విడిచి వెళ్తాడు. ఏంటి ఆ శాపం అంటే, అతడు మీలో సంతోషిస్తారు, మీరు అతనిలో సంతోషించండి, మీరు ఏం చేశారు మీకు తెలుసు కాబట్టి. అప్పుడు అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి
ఎవరిని షెకెము వారిని కాల్చివేయునో షెకెము వారిలో నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును కాల్చివేయును అని మాట్లాడటం మనకు అక్కడ కనిపించబడతా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవిక సత్యం. అయితే మనం గమనించాల్సిన సత్యాన్ని కూడా జాగ్రత్తగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత షెకెము యజమానులు అబీమెలెకును వంచుట 22వ వచనం కాడి నుంచి జరుగుద్ది. షెకెము, జాగ్రత్తగా వినాలి 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 నేను చెప్పినప్పుడు చదవండి, నేను చెప్పే మాటలు వినండి వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైతే రాజుగా నియమించారో, ఎవరైతే అతన్ని నాయకుడిగా ఎంచుకున్నారో, ఎవరైతే న్యాయాధిపతిగా నియమించారో వాళ్ళే ఏం చేస్తారంటే వంచడం జరుగుతుంది. ఏం చేస్తారంట? వంచడం జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇది వాస్తవిక సత్యం. ఆ కింద వచనాలు మీకు చాలా క్లియర్గా కనిపించబడతాయి అన్నమాట, చాలా క్లియర్గా. ఇది ఎలా జరుగుద్ది ఇప్పుడు చదువమ్మా. అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద ఏలికే ఉండెను. అప్పుడు యెరుబాయేలు 70 మంది కుమారులు చేయబడిన ద్రోహ ఫలము వారిని సంపిన అబీమెలెకు వారి సహోదరుల మీదకి అతడు సహోదరులకు చేసినట్లు అతని చంపునట్లు అతని చేతులను బలపరిచి షెకెము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద కొచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానుల వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. బాగా గమనించండి, దురాత్మను ఎవరు పంపించారు? ఎవరు పంపించారు? యోతాం పక్షంగా నిలబడి మాట్లాడటానికి ఎవరు లేరు. 70 మందిని చంపేశారు. అబీమెలెకు చుట్టూ మరి చాలామంది అల్లరి జనము ఉన్నారు. ఇక షెకెము వారు అంటావా, అబీమెలెకు రక్త సంబంధికులు. ఇక యోతాము పక్షంగా నిలబడేవాడెవడు? యోతాం పక్షంగా మాట్లాడేవాడెవడు? యథార్థంగా నిలబడ్డందుకు, యథార్థంగా మాట్లాడినందుకు యోతాం పక్షంగా ఎవరు లేరు. 3 సంవత్సరాలు అబీమెలెకు హ్యాపీగా, ఎంజాయ్గా, చాలా సంతోషంగా జరిగిపోయింది. చాలా సంతోషంగా 3 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళ మనసులు మారట్లేదు, వీళ్ళ ఆలోచనలు మారట్లేదు, వీళ్ళ తలంపులు మారట్లేదు. ఇటువంటి విధానంలోనే కొనసాగటానికి వీళ్ళు ఇష్టపడ్డారు అని దేవుడు పైనుంచి పంపించాడంట ఒక దురాత్మను. ఎవరి పక్షంగా? యోతాము పలికిన ప్రవచనమో నెరవేర్చబడినట్లుగా దేవుడే జోక్యం చేసుకున్నాడు. దేవుడే జోక్యం చేసుకుని ఒక దురాత్మను పంపించాడు అబీమెలెకు వ్యతిరేకంగా నిలబడటానికి. అబీమెలెకు వ్యతిరేకంగా నిలబడటానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అబీమెలెకు వ్యతిరేకంగా నిలబడటానికి దురాత్మ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎబేదు కుమారుడుకు గాలు అని ఒకడు ఉన్నాడు. గాలు వాడు వేరే ప్రాంతంలో నివసిస్తా షెకెమునకు వచ్చారు. షెకెమునకు వచ్చి ద్రాక్ష పంటలు కోసి ద్రాక్ష పంటలు కోసి ద్రాక్ష పంటలను రాత్రికి విందు చేసుకుని విందులో వాడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అబీమెలెకు ఎవడు, వాడికి మేము దాసులమై ఉండేదేంటి, వాడెవడు వీడెవడని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు అధికారిగా ఉన్నప్పుడు వాడికి ఎవరో ఒకరు నమ్మకస్తులు ఉంటారుగా. మంచో చెడో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అలా ఉన్నవాడు ఒకడున్నాడు. అతడు ప్రియ దేవుని బిడ్డలారా జెబులు, అతని పేరు జెబులు. అబీమెలెకుకి నమ్మకస్తుడు అనమాట. చూడండి, అబీమెలెకే ఒక పనికిమాలినోడు, ఈ పనికిమాలినోడికి ఇంకొక నమ్మకస్తుడు, మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా బ్రతకడానికి నమ్మకస్తుడు. ఇలా ఆ నమ్మకస్తుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క గాలు మాట్లాడిన మాటలన్నీ విని రహస్యంగా వర్తమానం పంపిస్తాడు. షెకెములో ఒఫ్రాలో ఉన్న ఎవరికి? అబీమెలెకుకి వర్తమానం పంపిస్తాడు. అయ్యా, ఇక్కడ గాలు ఊరికి వచ్చి ఇక్కడున్న షెకెము వారు అందరినీ నీ మీదకి వ్యతిరేకంగా లేపటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, రాత్రికాల సమయంలో నువ్వు బయలుదేరిరా, తెల్లవారుజాము అయ్యేటప్పటికి నువ్వు కొండల శిఖరానికి వచ్చినట్లయితే వీళ్ళు బయలుదేరినప్పుడు వారిని చంపటానికి అవకాశం ఉంటుందని పిలుస్తాడు. అవకాశం ఉంటుందని పిలిస్తే
ప్రియ దేవుని బిడ్డలారా, అతడు సైన్యమును వెంటబెట్టుకుని ఏం చేస్తాడు? బయలుదేరి వస్తాడు. ఇప్పుడు 35వ వచనాన్ని చూడండి అమ్మ. ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులను వచ్చియుండుట పొంచియుండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జబులుతో, ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగి వచ్చుచున్నారనగా. చూడండి, కొండ శిఖరముల మీద నుంచి జనులు దిగి వస్తున్నారు. దూరం నుంచి కనబడుతుంది, ఎవరో వస్తున్నారు, మన మీదకి వస్తున్నారంటే జబులు అంటాడు కదా, కొండల ఛాయలు మనుషులను పోలి నీకు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గాలు జాగ్రత్త పడతాడేమో, పట్టణస్తులను జాగ్రత్త చేస్తాడేమో, అతన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తున్నారంట? కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతున్న మాట చూడండి. కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవి అని కవర్ చేస్తాడు అక్కడ. వెంటనే అతడు అంటాడు, గాలు చూడుము, దేశపు ఎత్తైన ఉన్నత స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు శకునుగాండ్రు మస్తకి వృక్షము త్రోవన వచ్చుచున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చుచున్నారు. అతను క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా కిందకు వచ్చినట్లయితే జబులు అతనితో, ఆహా మనము అతనిని సేవింపనేలా. నిజస్వరూపం అప్పుడు వస్తుంది బయటికి. నువ్వు అన్నావు కదరా రాత్రి, నువ్వేం మాట్లాడావు? రాత్రి మాట్లాడావు కదా, అబీమెలెకు ఎవడు, వాడికి మేము దాసులం ఎందుకు కావాలి అని నువ్వే రాత్రి మాట్లాడావు. నువ్వు రాత్రి మాట్లాడావు. ఆ పలుకులు ఏమైనాయి? ఆ మాటలు ఏమైనాయి? ఇప్పుడు పోయి యుద్ధం చేయి అని నెడతాడనమాట. ఎవరిని? గాలుని. ప్రియ దేవుని బిడ్డలారా, గాలు సైన్యాన్ని, గాలుతో ఉన్న మనుషులందరినీ అబీమెలెకు చంపేస్తాడు. కిందకు వచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, 44వ వచనం చదవమ్మా. అబీమెలెకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రవేశమునొద్ద నిలువగా 2 తెగలు పరిగెత్తి పొలములలో ఉన్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఈ గాలు సైన్యమునే కాకుండా, గాలుతో వచ్చిన వారినే కాకుండా, ఇంకా షెకెములో ఉన్నారు కదా, షెకెములో ఉన్న బిడ్డలని ఏం చేశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎమ్మటపడి నరికి చంపాడు. నరికి చంపేయటం అక్కడ జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఇలా నరికి చంపటమే కాకుండా మరలా ఏం చేశాడు? అక్కడున్న వాళ్ళందరూ ఏల్బెరెతు గుడిలోకి పోయి దాక్కుంటారు. షెకెములో ఉంది విగ్రహారాధన, బయలుదేవత అదే కదా. ఏల్బెరెతు గుడిలోకి పోయి దాక్కుంటారు. అక్కడున్న షెకెము యజమానులు అందరూ పెద్ద ప్రాకారంగా ఉండి పైకి ఉంటే ఆ గుడిలోకి పోయి ద్వారం మూసివేసి దాక్కుంటే అబీమెలెకు కూరుకోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అబీమెలెకు కూరుకోలా, తప్పించుకున్నారులే, పోతే పోయారులే, ఇప్పటికన్నా భయం ఉంటుందని ఊరుకోలా. ఏం చేశాడంటే అక్కడున్న చెట్లు కొమ్మలన్నిటినీ నరికి తీసుకొచ్చి, అది ఉంది కదా గోపురం చుట్టూ మంట పెట్టేశాడు. నేను చేసినట్టు మీరు చేయండి అని ఆ జనాభాతో చెప్పి ఆ గోపురం చుట్టూ మంట పెట్టేసరికి సుమారుగా ఇంచుమించు 1000 మంది చచ్చిరి. 49వ వచనం చదవమ్మా. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకు వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపురం యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చారు. ఏమండి, ఇంతకీ ఒక మాట, ఈ షెకెములో ఉన్న వారందరినీ, షెకెము స్త్రీలు పురుషుల్ని చంపినోడెవడు? చంపింది ఎవరండి? అబీమెలెకు. అదే అబీమెలెకు ఎవరని కదా పాయింట్ ఇక్కడ. అమ్మా, ఎవరైతే నా రక్త సంబంధం, నా బంధుత్వం, మనందరం ఒకటి, నన్ను రాజుగా చేయండి,
నన్ను రాజుగా చెయ్యండి అని ముందుగా వెళ్ళి బంధుత్వాన్ని కలిపి చేతులు కలుపుకొని అందరినీ బతిమలాడుకుని ఒకటి చేసుకుని మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకుని మొత్తం చేసిన వ్యక్తి అబీమెలెకు. అదే వ్యక్తి ఎవరినైతే రాజుగా నియమించారో, ఎవరైతే ఒప్పుకుని అంగీకరించాడో, ఎస్ ఇతడు. ఆ మాట ఒకసారి చూద్దామా? ఆ మాట ఒకసారి చూద్దామండి. ఎన్నో వచ్చినామంటే 9వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లుగా ఆ మాటలని వారు చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయములు అబీమెలెకు తట్టు. చూసారా ఏం చేశారంట? ఇతడు మన సహోదరుడని వారి ఆలోచన అంతా, వారి తలంపులన్నీ కంప్లీట్గా అతని మీద డిపెండ్ అయిపోయి అతని మీద పెడితే, ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుకున్నాడు వాడు ఏం చేశాడు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మంచి లేదు, చెడు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఎవడు నా ముందు నిలబడటానికి వీలేదు, నేనే రాజుని, నేనే కింగ్ని అని చెప్పేసి నెత్తి మీదకి గర్వం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. నెత్తి మీద గర్వం వచ్చింది. వచ్చిన వెంటనే ఎవరైతే యజమానులైతే ఉన్నారో, యజమానులైతే నియమించారో, ఎవరైతే బంధువులై ఉన్నారో వారందరు నా గోపురంలో పెట్టి తగలబెట్టేశాడు. తగలబెట్టినోడు ఎవడంటే రక్త సంబంధి. ప్రవచనం ఏమన్నాడు? అబీమెలెకులో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని దహించును. దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నారా? ఏమాత్రం ఒప్పుకోడు. నువ్వు శాసనం చేసిన కొన్నాళ్ళకి ఓకే, హ్యాపీయే. నిజమండి, అబీమెలెకు లాంటి వాళ్ళు లేకుండా పోలేదు. బైబిల్లో ఉన్నారు, చూస్తారా? చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. ఆధిపత్యాన్ని కోరిన వాళ్ళు, నేను ఉండాలి, నేను చెయ్యాలని దేవునికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని కోరిన వారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. త్వరగా తీయండమ్మా, టైం లేదు, 5 minutes ఉంది, 5 నిమిషాలు, త్వరగా తీయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దామా? ముని మనవడును కహతుకును మనమడును ఇస్సాకారు కుమారుడకు కోరాహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరామును, పేలేతు కుమారుడైన ఓని యోచించుకుని ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా వీళ్ళు ఆలోచన చేసుకున్నారంట. వ్యతిరేకించాలా, నాయకులుగా మనం ఉండాలా, మనం లేకపోతే ఎవడు ఉండటానికి లేదు, ఒప్పుకునేదే లేదు, రాజీ పడేది లేదు, ఎంతకైనా వెళ్దాం. నిలబడ్డారు ప్రియ దేవుని బిడ్డలారా, నిలబడ్డారు. ఎవరికి? వాళ్ళు అనుకుంటున్నారు మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డారని. వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నారన్న సంగతిని వీళ్ళు యోచన చేయలా. వీరు చేసే దౌర్భాగ్యాన్ని, దుర్మార్గాన్ని, వ్యతిరేకతను దేవుడు చూస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే నువ్వే గొప్పోడు అయితే మరి నిన్ను చేసి నేను ఎటువంటి వాడిని? నేను నిలబెట్టినోడు ఎటువంటి వాడు? అంటే నిలబెట్టినోడు మాట వినక నేను నా మాట వినకుండా ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా కార్యం జరిగించడానికి 250 కుటుంబాలలో సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరినీ సమకూర్చుకుని దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా లేచింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా వ్యతిరేకంగా లేచినందువల్ల ఏం జరిగింది? నిర్దాక్షిణ్యంగా కోరాహు, అబీరాము, దాతాను కుటుంబాలు ఎలాగంటే ఆ మనుషులందరికీ వచ్చే రీతిగా కాదంట, భూమి నెర్రవిడిస్తే ఇళ్లతో సహా భూమిలో కలిసి చచ్చిపోయారు. హల్లెలూయా. చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31. త్వరగా, టైం అవుతుంది. అతడు మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపద్యమును మృంగివేశాను. అయిపోయింది. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా నిలబడి కార్యం చేయాలని ఆలోచన చేశారు. వెంటనే దేవుడు కోపోద్రేకంతో
వారిని చంపేశాడు. ఇది ఒకటి. మనం అభిమేలేఖనే చూస్తున్నాం. వీడిగో రెండోవాడు ఉన్నాడు, మూడోవాడు కూడా ఉన్నాడు. రెండు ప్రియ దేవుని బిడ్డలారా, మూడోవాడు కూడా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం తీయండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదవటానికి టైం సరిపోదు. 1 నుంచి 6 వచనాలు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తీరికగా చదువుకోండి ప్రియ దేవుని బిడ్డారా. అబ్షాలోము ఇశ్రాయేలు హృదయములను గెలుచుట. ఎలా గెలిచాడు ఈయన అంటే, న్యాయం తీర్పు తీర్చడానికి రాజు దగ్గరికి వస్తారు కదా. ప్రభువా, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు ఈ శోధన ఉంది, మా కుటుంబాల మధ్యన నెమ్మది లేదు, మేము ఇలా కొట్టుకులు ఆడుతున్నాం అన్నప్పుడు తీర్పు కొరకు రాజు దగ్గరికి వస్తారు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు అబ్షాలోము ఆ విషయాన్ని ఎవరెవరు వస్తున్నారని కనుక్కొని వాళ్ళని కలిసి వాళ్ళ మంచి చెడులు వ్యవహరించి వాళ్ళ చేతులు దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని పరిపాలన చేస్తూ ఉన్నాడనమాట. ఈ సంగతి దావీదుకు తెలీదు. దావీదుకు తెలియకోకుండానే ప్రజలందరినీ ఏం చేశాడనమాట, అతని వైపుకి తిప్పుకున్నాడు. ఇప్పుడు 6వ వచనం చదవండి. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలుకి అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలుని అందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశాడంట, తన వైపుకునకు వాళ్ళందరినీ త్రిప్పేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరినీ త్రిప్పేసుకున్నాడు. అది చాలదన్నట్లుగా మరలా ఇంకా హెబ్రోనులో ఉన్న వారిని కూడా తన వైపుకు తిప్పుకోవటానికి తండ్రిని మోసం చేస్తాడనమాట. అబ్షాలోము దావీదుని మోసం చేస్తాడు. తండ్రి, నేను ఇలా మొక్కుబడి చేయటానికి వెళ్ళాలి, దేవుడు నన్ను దీవించలాగున సహాయం చేయమనని దావీదుతో అని బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడున్న వారు అందరినీ కూడా పోగు చేసుకుంటాడు, అందరినీ కలుపుకుంటాడు, జనాలతో మాట్లాడతాడనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక వచనం చదువుదాం, 12వ వచనం చదవమ్మా. మరియు బలి అర్పింపవలనని అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలోను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన మరి ఎక్కువ ఒకట చేత, ఒక్క నిమిషం అమ్మా, 11వ వచనం చదువు. 11వ వచనం. యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. మీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళుచుండిరి. మరి పదవచనం, మీరు బాకా నాదము ఊదినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపాను. బాగా గమనించాలి ఈ మాట, బాగా గమనించాలి. రాజ్య పరిపాలన చేసేది ఎవరు? దావీదు. రాజ్య పరిపాలన చేసేది దావీదు. రాజ్య పరిపాలన చేసేది దావీదైతే దావీదు ఏలుచున్నాడని అరవాలి. కానీ ఇక్కడ అబ్షాలోము ఏలుచున్నాడని ఎందుకు వేగుల వారిని పంపించి అరిపిస్తున్నాడు అంటే, జనానికి అలవాటు కావాలన్నమాట. ఇంక దావీదు రాడేమో, ఇతనే రాజుగా పరిపాలన చేస్తాడేమో, మనకెందుకు వచ్చిందిలే. పూర్తిగా తెలియదుగా నిజం జనానికి. అసలు ఏం జరిగిందో జనానికి తెలీదు. జనమందరూ పిచ్చోళ్ళండి. వాస్తవం చెప్పాలంటే జనమందరూ పిచ్చోళ్ళే. ఏం జరుగుతుందో, ఏం జరిగిద్దో, ఏం జరగబోతుందో ఎవరికీ తెలీదు. ఎవరికి 10 మంది కలిసి ఎస్ దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్, ఇదే కరెక్ట్ అంటే గొర్రెల్లాగా తలూపుతూ ఉంటారు. ఇట్టా 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 ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మాత్రం తెలుసుకోవటానికి ఎవడూ ఇష్టపడడు. అలాగే ఇతడు వేగుల వారిని ఏర్పాటు చేసి జనాన్ని అందరిని ఏం చేశాడంటే మొబలైజ్ చేసేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్షాలోము తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడని వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? 13వ వచనంలో ఆ యెరూషలేమును విడిచి వెళ్ళిపోయాడు. లేడు ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడి నుంచి ఏం చేశాడంట ఆయన?
సరే, ఇలా చేసి అబ్షాలోము ఏమన్నా మొత్తాన్ని పరిపాలించుకుని హ్యాపీగా ఉన్నాడా? దెబ్బకు చచ్చి ఊరుకున్నాడు, దెబ్బకు చచ్చిపోయాడు. దేవుని బిడ్డ కదా దావీదు, దేవుడు ఊరుకుంటాడా? అబీమెలెకు జీవితంలో కలుగు చేసుకున్నట్లుగా దావీదు ఇతని జీవితంలో కూడా కలుగు చేసుకున్నాడు. వాస్తవిక సత్యం కావాలంటే తర్వాత చదవండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు అతడు ఎలా చనిపోయాడు రాసి ఉంటుంది. అమ్మ చదవద్దు, టైం లేదు, నా వైపు చూస్తా వాక్యాన్ని వినండి. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధానంలో నడిచింది సౌలు. దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా అతడు అవిధేయుడుగా నడుచుకున్నాడు. వాస్తవిక సత్యం 2వ సమూయేలు గ్రంథంలోనే ఈ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అనుకుంటా, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అమాలేకుల్ని చంపమని సమూయేలు ద్వారా దేవుడు ఆజ్ఞిస్తే అమాలేకుల్ని చంపుతానని చెప్పి యుద్ధాన్ని సైన్యాన్ని తీసుకుని వెళ్ళిన సౌలు ఏం చేశాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? యుద్ధానికి వెళ్ళిన సౌలు రాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా అభిషేకించబడ్డాడు, జనాన్ని తీసుకుని అమాలేకుల మీద యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఒరే పెద్దవాడు, నువ్వు వెళ్ళి నా మాట విను. ఏం చేయాలి అక్కడ? స్త్రీలు కానీ, పురుషులు కానీ, పసిపిల్లలు కానీ ఎవరైనా సరే మొత్తాన్ని చంపే, గొర్రెలు, మేకలు, గొడ్లు, ఎడ్లు ఏది ఉండటానికి వీల్లేదు, సమస్తాన్ని నాశనం చేసి నువ్వు తిరిగిరా అని చెప్తే రాజు కదండి, రాజు కదా, ఎవరన్నా సలహా ఇస్తే తీసుకునేది లేదు, ఎవరన్నా మంచి చెప్తే తీసుకునేది లేదు. వాడు చెబితే నేను చేసేది ఏంది అన్న రీతిలో దేవునికి సమూయేలుకి వ్యతిరేకంగా ఏం చేశాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? తర్వాత 13వ వచనం నుంచి మీరు చదువుకోండి. సమూయేలు వచ్చి మాట్లాడతాడు, నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది. దేవుడు సమూయేలుతో మాట్లాడు 10-11లో సమూయేలుతో మాట్లాడతాడు. ఏం చేశావు? ఇదిగో సౌలు నీ మాట వినలా, నా మాట వినలా, కాబట్టి నేను నా మాట వినేవాడిని ఒక రాజుగా నియమించుకున్నాను, నువ్వు పోయి మాట్లాడినప్పుడు ఎమ్మటనే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుని గద్దిస్తే, అబ్బే నేనేం చేయాల, జనులే మంచిగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, యెహోవాకు బలర్పించడానికి తీసుకొచ్చానని సమూయేలు ఎదుట అబద్ధం చెప్తాడు. ఆజ్ఞ అతిక్రమించాడు అక్కడ, తన సొంత నిర్ణయం. రాజుగా దేవుడు చేస్తే మనసు మార్చుకున్న విధానం అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? క్లియర్గా దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. ఇతనే కాదు, ఎస్తేరు గ్రంథంలో హామాను కూడా అదే పని చేశాడు. ఈడేంద్రా నేను చెప్తే నా మాట ఏండో అని చెప్పి నెత్తి మీద గర్వం వచ్చి వెంటనే వ్యతిరేకించేశాడు. మొద్దుకైన యూదులందరినీ చంపాలని నెంబర్ 1 డెసిషన్ ఒకటి తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళి ఆర్డర్ వేయించుకుని ఉరికంబాలు రెడీ చేశాడు. ఏ ఉరికంబాలు అయితే రెడీ చేశాడో ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఉరికంబాలకు 7వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏలాడుతున్నట్లుగా మనకు కనిపించబడతా ఉంటుంది. ఇది వాస్తవిక సత్యం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. సౌలు వ్యతిరేకించిన వాడే, కోరహు, అబీరాము, దాతాను వ్యతిరేకించిన వాళ్ళే, అదే రీతిగా హామాను వ్యతిరేకించిన వాడే. సామెతల గ్రంథం 16-18 అంటాడు, నాశనానికి ముందు గర్వం నడుసుద్రబ్బాయ్, జాగ్రత్తగా ఉండు అంటాడు. ఒకటే మాట, ఏలుబడి జరగచ్చు కానీ చచ్చిపోతావు. చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇదే 9వ అధ్యాయానికి అబీమెలెకు దగ్గరికి రండి. 10వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. ఎన్నో వచనం? 50వ వచనం తర్వాత ఉంటుంది. 50వ వచనం తర్వాత తరువాత అబీమెలెకు తెబేసునకు పోయి తెబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. అమ్మా 52 నుంచి చదవమ్మా. అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలిన. చూడండి, అతని కపాలం పగిలినంట. ఒకే రాతి మీద 70 మందిని ఎట్టాగైతే చంపాడో అదే ఒక రాయి చేత అతని కపాలము దేవుడు పగలగొట్టాడు. షెకెములో ఏ గోపురాన్ని అయితే తగలబెట్టి 1000 మందిని చంపాడో అలాగే ఈ గోపురానికి ఎక్కిన జనులను కూడా చంపాలి. తెబేస్ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, షెకెముకి 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు నాశనం చేయడానికి చూస్తే వాళ్ళందరూ అలాగే గోపురంలోకి వెళ్ళిపోయి దాక్కుంటే
చుట్టూ పొలాలు పెడతానికి ద్వారం దగ్గరికి వెళ్ళంగానే ఆమె తిరగతి మీద బండ పడేస్తే చచ్చిపోతాడు. అక్కడికక్కడే స్పాట్ డెడ్. ఒకే రాతి మీద చంపాడు. అదే రాయి తన కపాలాన్ని పగలగొట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓబద్య 1:15 ఈ వాక్యం చదవండి, ముగించేసుకోండి. 5 నిమిషాలు ఎగస్ట్ అయింది, త్వరగా. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్లే నీకు ఏం చేసినట్లుడా? నీవు చేసినట్లే నీకు చేయబడును. జాగ్రత్తకి ఏం ఆలోచన లేదు. మనం ఏదైతే చేస్తాం రిటర్న్ మనకు కూడా అలాగే చేయబడుతుంది. సౌలులాగా, అబీమెలెకులాగా, కొరాహు, అబీరాము, దాతానులాగా అమ్మా గుర్తుపెట్టుకోండి. హామానులాగా నడవకండి. నడిస్తే మన సొంత నిర్ణయాన్ని బట్టి మనకే అధికారం కావాలని చూసుకుంటే దేవుడు కొంతవరకే చూస్తాడు. చచ్చే అంతవరకు చూడడం, కొంతవరకే చూస్తాడు, కొంతవరకే. ఆ తర్వాత దేవుని ఆత్మే దిగొచ్చి కార్యము చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక.